ఎకరాలు దీనికోసం ఇచ్చాం. బ్యాంక్ స్ట్రీట్ వస్తూ ఉంది. 8 బ్యాంక్స్ రెసిడెన్షియల్ కూడా వస్తున్నాయి. 15 బ్యాంక్ ఆఫీసులు వస్తాయి. 13.93 ఎకరాల భూమి కూడా ఇచ్చాం. అదే మరిగా దానికి ఆఫీసులకి ఇండ్లకు కూడా దగ్గర 12 ఎకరాలు ఇచ్చాం. ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ డిసెంబర్లో స్టార్ట్ చేస్తున్నాం. TCS, IBM ఇద్దరు కలిసి. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. అదే మరి డీప్ టెక్నాలజీస్ అన్నీ వస్తాయి. ఇక్కడ స్ట్రాటజిక్ ఏది ఉందో ఈ క్యాపిటల్ని టెక్నాలజీ హబ్గా ఏమేం చేయాలో అవన్నీ కూడా ప్రమోట్ చేస్తాం. నెక్స్ట్, ఒక పక్క నిన్న కూడా PM గారికి చెప్పాను, 28లో అమరావతి phase 1 స్టార్ట్ చేస్తున్నాం. నో చాయిస్, వీఆర్ స్టార్టింగ్. నెంబర్ 2, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లైఫ్ లైన్ జీవనాడి. దీంతో చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ సంవత్సరం ఎల్లినో నీళ్లు రావని అనుకున్నారు. ఒకే రోజు 14 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ దట్ రివర్. ఇప్పటికే 350 TMC నీళ్లు సముద్రానికి పోయినాయి. ఆ నీళ్లు ఒడిసిపెట్టుకుంటే ఈ సంవత్సరం కరువును మనం హ్యాండిల్ చేసేవాళ్ళం. దానికి ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం. నేషనల్ ప్రాజెక్ట్ 72% సివిల్ వర్క్స్ కంప్లీట్ అయినాయి. 91 ఆ రోజు పూర్తి చేసాం రైట్ మెయిన్ కెనాల్. 78 లెఫ్ట్ మెయిన్ కెనాల్ చేశాం. 11,702 కోట్ల ఎక్స్పెండిచర్ ఇన్కర్ చేశాం. వీళ్ళు వచ్చారు, మొత్తం అక్కడే ఆపేశారు. డయాఫామ్ వాల్ డెమాలిష్ చేశారు, మొత్తం డ్యామేజ్ చేశారు. LAR&R స్టాల్ చేశారు. 4,128 కోట్లు ముందు కట్టిన దానికి బిల్స్ పే చేసుకొని గమ్మను కూర్చునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు చూస్తే 12,157 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 8,323 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టాం. phase 1 అన్ని పనులు పూర్తి చేసి రీహాబిలిటేషన్ ఇచ్చి R&R ఇచ్చేసి బై మార్చ్ ప్రాజెక్ట్ విల్ బి రెడీ. ప్రధానమంత్రి గారి చేతుల ద్వారానే ఇనాగరేట్ చేస్తాను అనౌన్స్ చేశాం. ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. నెక్స్ట్, ఈ ప్రాజెక్ట్ వల్ల బెనిఫిట్ రాయలసీమకు దగ్గర 200 TMC నీళ్లు గోదావరి, కృష్ణా అండ్ పెన్నా కనెక్ట్ చేస్తే మనం నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి 63 TMC నీళ్లు తీసుకెళ్తాం. ఈ సంవత్సరమే ఈ నెలలోనే అనకాపల్లి వరకు నీళ్లు ఇవ్వాలనుకున్నాం. ఈరోజు రేపు రివ్యూ చేసుకొని విల్ డిసైడ్ ది డేట్. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ 14 డేట్ కూడా అనౌన్స్ చేశాను. 14 వాళ్ళు వీలు కాదంటే వార్నింగ్ ఇవ్వడానికి రమ్మన్నాను. మధ్యాహ్నానికి ఒక ఐడియా వస్తుంది. ఇంకొక పక్కన 36 ప్రాజెక్ట్స్ 37,766 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి చేయబోతున్నాం. ఇది హిస్టారికల్ థింగ్. ఏదో ఒక పోలవరం చేసి వదిలిపెట్టడం లేదు. నదులు అనుసంధానం చేసి అన్ని ప్రాంతాలకు నీరిచ్చే బాధ్యత తీసుకొని ఇట్ విల్ బి ఏ బిగ్ గేమ్ చేంజర్ అగైన్. పోలవరమే కాకుండా ఇది కూడా. దీనివల్ల ఒక్క పోలవరం వల్ల 7,22,000 ఎకరాలకి నీళ్లు వస్తాయి. 23,50,000 ఎకరాలు స్థిరీకరణ జరుగుతుంది. 23.44 TMC ఇండస్ట్రీ డ్రింకింగ్ వాటర్ ఇస్తాం. 960 మెగావాట్ పవర్ హైడ్రో జనరేట్ అవుతుంది. 80 TMC కృష్ణాకు తీసుకొస్తాం. ఫిష్ అండ్ ప్రాన్ అక్వాకల్చర్ ఎన్నిటి చూస్తే 2,02,376 మెట్రిక్ టన్నుల అదనంగా ఉత్పత్తి అయ్యే పరిస్థితి వస్తుంది. స్టేబిలైజ్ అవుతుంది. నెక్స్ట్, ఇవి చేస్తూనే నేను అక్కడ చూపించాను మీకు సమగ్ర అభివృద్ధి. అధికార వికేంద్రీకరణే కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ. ఇక్కడికి వచ్చినప్పుడు డబల్ ఇంజిన్ సర్కార్, ట్రిపుల్ ఇంజిన్ గ్రోత్ స్ట్రాటజీ. ఇక్కడ మేము తీసుకునేది మీరు చూస్తే డబల్ ఇంజిన్ సర్కార్, కేంద్రం రాష్ట్రం 2 ప్రభుత్వాలు కలిసి ట్రిపుల్ ఇంజిన్ స్ట్రాటజీ గ్రోత్. దీనికి 3 ప్రాంతాలు చేశాం. ఇది అప్ టు ఈస్ట్ గోదావరి రివర్ వరకు. వెస్ట్ గోదావరి నుంచి మార్కాపురం, ప్రకాశం వరకు
రిమైనింగ్ రాయలసీమ. 1 విశాఖపట్నం, 2 అమరావతి, 3 తిరుపతి. 3 కేంద్రాలు పెట్టుకొని 3 చేస్తున్నాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, I will explain next slide. నెక్స్ట్ ఇది రీజియన్లో మీరు చూస్తే 49 ప్రాజెక్ట్స్, 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, దగ్గర 15-20 లక్షలు, మినిమం 10 lakh ఎంప్లాయ్మెంట్ వచ్చే పరిస్థితి వస్తుంది. దాని కింద వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ 8-10 లక్షలు మోడరేట్గా ఇచ్చాం, న్యూ జాబ్స్గా ఇన్వెస్ట్మెంట్. అదే మరి న్యూ జాబ్స్ 10 లక్షలు ఇచ్చాం. రీజనల్ జీడిపి 6-7 lakh crores ఇదవుతుంది. VER, Visakhapatnam Economic Region, will unlock one of the largest regional investment in India. Irrigation, aquaculture focus, largest port-led manufacturing hub, and also major destination of green hydrogen, green tech, energy investments, new tourism economy, Bay City కూడా వస్తుంది, భోగాపురం రీజన్ డెవలప్ అవుతుంది. స్ట్రాంగెస్ట్ AI డేటా సెంటర్ ఎకోసిస్టమ్ ఆన్ ఇండియాస్ ఈస్ట్ కోస్ట్లో వస్తుంది. సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్ కాంపిటేటివ్నెస్. దిస్ ఇస్ ది ఫ్యూచర్ సిటీ. మొన్నే మీరు చూసుంటారు, నౌ ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ఇండియా ఈజ్ విశాఖపట్నం. దట్ ఈస్ ది బ్రాండ్ వీఆర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్. మోర్ సేఫెస్ట్ ఫర్ ఉమెన్ ఈజ్ విశాఖపట్నం. నెక్స్ట్ అమరావతి, AER, అమరావతి ఎకనామిక్ రీజియన్. ఇన్వెస్ట్మెంట్స్ 6-8 లక్షల కోట్లు రఫ్గా అనుకుంటున్నాం, ఇంకా పెరగచ్చు, దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి. అమరావతి పైన ఇన్వెస్ట్మెంటే కాకుండా రామాయంపట్నం, మచిలీపట్నం 2 పోర్టులు వస్తాయి. సూర్య లంక ఇంప్రూవ్ అవుతుంది. రామాయంపట్నంలోనే 1 లక్ష కోట్లు BPCL ఖర్చు పెడతారు ఒకే కంపెనీ. అదే మరి రిలయన్స్ 1 lakh crores చింతలపూడి దగ్గర ఏదైతే కోల్ గ్యాసిఫికేషన్ కింద ఖర్చు పెట్టబోతున్నారు, క్లియరెన్స్లు అన్నీ అయినాయి. దెన్ దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ వర్క్ వెరీ సూన్. ఇవన్నీ కూడా అమరావతిలో వచ్చే పరిస్థితి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు లీడింగ్ AI క్వాంటమ్ డేటా సెంటర్ డెస్టినేషన్, గ్రీన్ ఎనర్జీ క్లైమేట్ రెసిలియంట్ గ్రోత్ మోడల్, ఇరిగేషన్, పామ్ ఆయిల్, కమర్షియల్, అక్వా ఎక్కువ వస్తాయి. నేషనల్ హబ్ ఫర్ మైన్స్ అండ్ కన్వెన్షన్ బిజినెస్ టూరిజం, అడ్మినిస్ట్రేటివ్ అండ్ నాలెడ్జ్ క్యాపిటల్, పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్, రిలయన్స్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ BPCL ఇన్వెస్ట్మెంట్. సూర్యలంక will be better than Goa in course of time. One of the most beautiful place, that will be the destination for ఎవరైనా బీచ్ టూరిజం కావాలంటే దట్ ఈస్ ది బెస్ట్ ప్లేస్. నెక్స్ట్ ఇక్కడ తిరుపతి ఎకనామిక్ రీజియన్. దిస్ ఈజ్ మోర్ ఆల్ ఆఫ్ ఎ సడన్ రాయలసీమ ఈజ్ రైజింగ్. ఉత్తరాంధ్ర కళలకు రెక్కలెట్లయితే వచ్చాయో రాయలసీమ ఈజ్ రైజింగ్ అలోనే కాకుండా రాయలసీమ విల్ బి ఎ రాయల్. ఆ డిగ్నిటీ, ఆ మెజెస్టీ, ఆ టెక్నాలజీస్ మీరు చూస్తే ఇక్కడ ఇండియాస్ ఎమర్జింగ్ నాలెడ్జ్ హబ్, స్పేస్, డిఫెన్స్ అండ్ డ్రోన్. ఇంకొక పక్కన చూస్తే సిమెంట్, స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. 34-40% స్టేట్ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేయాలని. రాయలసీమ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్.